వ్యవసాయంపై ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి సిద్ధమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతుల బాగుపై కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎరువులు విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లలో చెప్పులు పట్టడమేనా అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రాన్ని కేంద్రం ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ నిలబడ్డారని గుర్తు చేశారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అన్నావు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది. మాకు ఓటేయండి, మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తామన్నావు. నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? నిన్నగాక మొన్న కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ అనుకుంటా అక్కడ ఊరు, అక్కడ వేల మంది ఆల్మోస్ట్ యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం, యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా? మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి 1 బస్తా ఇవ్వాలని చెప్పిన మాట, మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేం సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు. అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా? సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు, చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, ఆఖరికి వాగులలో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో, హల్దీ వాగులో, కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజదాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా? పార్టీ కోసం నేను చేసిన కృషికి నాకు దక్కిన గౌరవం ఇది. నాకు ఇచ్చింది పదవి కాదు, కార్యకర్తలకు దక్కిన గౌరవం ఇది. లక్షలాది మంది కార్యకర్తలకు దక్కిన గౌరవం ఇది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. 45 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు. ఎంతో మంది కార్యకర్తల త్యాగం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 14 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిస్సహాయతను ఒప్పుకున్నారన్నారు. రైతాంగాన్ని మోసం చేస్తే వాళ్ళ ఉసురు తగులుతుందని వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తగా నేను పనిచేసినటువంటి ఒక పనిని చూసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది నేను భావిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణలో 40 లక్షల సభ్యత్వంతో కార్యకర్తలు బూత్ స్థాయిలో నుంచి పనిచేస్తూ పార్టీ కోసం అహోరాత్రులు పనిచేయడానికి సంకల్పంతో ఉన్నారు. ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి, రైతులకు వాగ్దానం చేసి, విద్యార్థులకు వాగ్దానం చేసి, 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు, కొంతమంది చేశారు. దాదాపు 2 సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే, ప్రజల ముందు వచ్చి, మీడియాకు ముందు వచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది. రైతులని మీరు మోసం చేస్తే, ఈ దేశంలో రైతులను మోసం చేస్తే
ఉసురు దగుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు రైతులని మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని. 6,000 రూపాయలు ఇచ్చేసి రైతు బంధు 15 రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు నోరు ఇప్పట్లేదు. అది కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇవ్వడం జరిగింది. లేకుండా అది కూడా ఎగ్గొట్టేటట్టు ఆలోచన మీకు ఉంటుంది. పరిశ్రమలో కనీస భద్రతా చర్యలు లేవు. రిజిస్టర్లో చాలా విషయాలు దాగున్నాయి. రిజిస్టర్ కాలిపోయిందని చెబుతున్నారు. రిజిస్టర్ 2 కాపీలుంటాయి. మరో రిజిస్టర్ బయట పెట్టాలి. ఎందుకు దాస్తున్నారు? కాంట్రాక్ట్ కార్మికులు చాలామంది పనిచేస్తున్నారని చెప్పారు. కానీ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో కార్మికుల వివరాలు దాచిపెడుతున్నారు. హఠాత్తుగా ప్రమాదం జరిగిందంటున్నారు. అది ఎలా సాధ్యం? ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హెచ్చరించే వ్యవస్థే లేదా అని ప్రశ్నించారు. एक दवा कंपनियों का हब है हैदराबाद और उसके आसपास, तो हमने पूछा भी एसडीओ से कि क्या आपने कोई ऐसा विभाग बनाया है कि इनका बीच बीच में सेफ्टी मेजर्स का मॉनिटरिंग कर सके, क्वालिटी चेकअप कर सके. यह बात भी है कि जहाँ से जो दवाएं बनती हैं तो दवा की क्वालिटी क्या है इसके चेक करने के लिए भी ज़रूरी है. तो ऐसे मौके पर वो तमाम पहलुओं की जांच होनी चाहिए. और हमने तो पूछा मैनेजमेंट वाले से भी कि ये जो ब्लास्ट हुआ इतना दूर तक इम्पैक्ट साइड में दिखा है इसका, तो रियल कारण तो उन्होंने बताया कि हमने टेक्निकल एक्सपर्ट्स मंगाए हैं और वो जांच करके बताएंगे हमको. लेकिन हमने कहा कि क्या जो आपकी बिल्डिंग इतना जल्दी क्रैक करके बाहर आ करके गिर गई है तो उसके कंस्ट्रक्शन में भी कुछ कमजोरी आप देखते हैं कि उसमें भी क्या कोई कंस्ट्रक्शन करने में कमजोरी है या नहीं है. तो उन्होंने कहा कि नहीं, ऐसा हमको नहीं लगता है कि हाँ भाई हमारा आदमी इसी फैक्ट्री में काम करता था, इसका आइडेंटिटी कार्ड आप दिखाइए. ये एक बात निकल के इससे आ रही है कि आई कार्ड बनाए जाएं, उसमें फैक्ट्री को भी सहूलियत है, जो विक्टिम हैं, जो मारे गए हैं, जो घायल हैं, जो मिसिंग हैं, उनका भी है कि भाई हमारा आदमी यहाँ था, देखिए ये कार्ड है हमारे पास. अब आप डीएनए सैंपल्स का मिलान कर रहे हैं तो ठीक है, वो भी आप करिए, लेकिन अभी भी बहुत कम लोगों को मतलब आइडेंटिफिकेशन हो पाया है. ज़्यादा 40 के करीब लोग बता रहे हैं कि मारे गए हैं, 39 करीब घायल हैं, उसमें भी कुछ सीरियस हैं और भी कैजुअलिटी हो सकती है. ऐसा हम नहीं चाहेंगे लेकिन ऐसा हो सकता है. ఉచిత విద్యా హక్కు చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని ఆప్ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యపై ఆప్ రాష్ట్ర నాయకులు బుర్రా రాము గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యపై కేటాయింపులు 2 పెంచాలని సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంవి ఫౌండేషన్ కార్యదర్శి ఆర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన విద్యా హక్కు చట్టం ప్రతి బిడ్డకు విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిందన్నారు. ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నినాదం మన రాజ్యాంగం కల్పించిన విద్యా వైద్యాన్ని ప్రజలకు అందించాలని. అందులో భాగంగానే ఢిల్లీలో విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించే ప్రయత్నాలు చేస్తున్నది, అందించింది కూడా. అలాగే పంజాబ్లో, మిగతా చోట్ల కూడా. దాంట్లో భాగంగానే తెలంగాణలో విద్యా విధానాన్ని ఒక ప్రక్షాళన పట్టాలని, ఏదైతే 2009లో విద్యా హక్కు చట్టం పట్టుకొచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే ఆకునూరి మురళి గారి ఆధ్వర్యంలో ఏదైతే రిపోర్ట్లు ఇచ్చారో విద్య గురించి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని, ఈ రాష్ట్రాల్లో బడ్జెట్ని 7.5% నుంచి 20% పెంచాలని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ తెలంగాణలో ఇంకా 50-55% మించి ఇంకా విద్యార్థికులు లేరు. అది పెరగాలి. ఆ పెరిగే దిశలోనే ఆమ్ ఆద్మీ పార్టీ దీనికోసం కార్యక్రమాలు అన్ని పార్టీలతో కలిపి, అన్ని ప్రజా సంఘాలు, అన్ని ఎన్జిఓలతో కలిపి కార్యక్రమాలు తీసుకోవడానికి మొదలుపెట్టింది. ఈరోజు ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ సలహాలు సూచనలు తీసుకొని ఈ నెల 9వ తారీఖు నాడు సెక్రటేరియట్కి మేము వెళ్తున్నాం. అక్కడ సీఎం గారికి అందించడం జరుగుతుంది. ఇక్కడ విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి.
ఆరో తరగతిని ఆరో సంవత్సరం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో యువ తులసి పార్టీ నుండి బరిలో దిగుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. శనివారం జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పార్టీ కరపత్రాన్ని శివకుమార్ ఆవిష్కరించారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గోమాత విశిష్టతపై పనిచేస్తున్న తమ పార్టీ ప్రజల్లోకి ఆ వాదాన్ని మరింత బలంగా తీసుకెళ్లేందుకే ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి గడపను తడతామని చెప్పారు. ఉప ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. కొద్ది నెలలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలు ఎందుకోసం వచ్చాయో అందరికీ తెలుసు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఒకరోజు. కానీ మన బ్రతికున్నప్పుడు, మనం వెళ్ళిపోయినప్పుడు కూడా మనతో పాటు మన ఆత్మని తీసుకెళ్ళేటువంటి గోవు, వైతరి నదిని దాటాలంటే గోవు కావాలి. అలాంటి గోవు ఈరోజు హింసకు గురవుతూ నరక యాతన అనుభవిస్తూ యథేచ్ఛగా ప్రతి నిమిషం కూడా గోవధ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. నేను ఎందుకు చెప్తున్నానంటే, వైతరి నది దాటాలంటే గోవు కావాలి. కానీ గోవుని ఇంతగానం హింసించి చంపేస్తున్నప్పుడు మాత్రం గోవులని రక్షించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, ఇక టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా కూడా ఉపయోగం లేదు. అదే గోసను వినిపించడం కోసం వచ్చినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో యుగ తులసి పార్టీ. యుగ తులసి పార్టీకి ఓటు వేసి గోమాతను గెలిపించమని మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఏ ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ప్రారంభిస్తాం. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వచ్చి అక్కడ స్వామివారి పాదాల చెంత ఈ కరపత్రాన్ని పెట్టి గోమాత ఆవేదన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు తెలియజేసే విధంగా ప్రతి ఇంటికి కూడా ప్రచారం చేయడం కోసం స్వామివారి అనుమతి, ఆశీస్సులు తీసుకొని మా గోరక్షకులు, గో సంరక్షకులు అందరం కలిసి ఈరోజు ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడే జరిగింది. అల్వాల్ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన షాద్ మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ యాక్సెసరీ షాప్ను ప్రారంభించిన అల్వాల్ బీఆర్ఎస్ 134 డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ నూతనంగా మొబైల్ కొన్నవారికి స్క్రీన్ గార్డ్, కవర్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ 134వ డివిజన్ మైనార్టీ సీనియర్ లీడర్ రహమత్ ఖాన్, మొబైల్ షాప్ ప్రొపరేటర్ ఉస్మాన్, సయ్యద్ ఆరిఫ్, గౌస్ ఖాన్, శరణ్ గిరి, అదేవిధంగా మీర్జా ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. मोहतरमा शांति श्रीनिवास रेड्डी मैडम कॉर्पोरेटर 134 उनके हाथों 7 मोबाइल एसेसरीज का जो है ना इब्तिदा किया गया है। बस मैडम ने आकर के जो है इस बच्चे के लिए दुआ की है, अच्छे से इसका कारोबार चले और माशाल्लाह से जो है यहाँ पे पहले दिन के लिए जो भी ओपनिंग डे का ऑफर ये लगाया गया कि आपके जो भी एसेसरीज रहेंगे मोबाइल के बेहतरीन ऑफर्स के अंदर जो है ना ये फराहम करेंगे, तो आप आइएगा और आकर के इससे फ़ायदा हासिल పేరు 7 మొబైల్స్ అని ఓపెనింగ్ అయింది. మన గౌరవనీయులు కార్పొరేటర్ గారు శాంతి శ్రీనివాస్ గారు ఈరోజు ఓపెనింగ్ చేసినారు. సో ఈరోజు ఉస్మాన్ ప్రొపరేటర్ ఉన్నారు. సో ఈరోజు ఓపెనింగ్ డేట్ మనకి ఫ్రైడే. సో ఓపెనింగ్కి మనం వచ్చినాం ఇక్కడ. సో ఆఫర్స్ మిగతాది స్క్రీన్ గార్డ్, యాక్సెసరీస్, మొబైల్స్, న్యూ మొబైల్స్కి సో ఆఫర్ పెట్టినారు. అల్వాల్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ ఎదురుగానే. 2025-26 విద్యా సంవత్సరానికి గాను శ్రీ త్రివేణి స్కూల్లో జూలై 5, 2025న ఇన్వెస్టిచర్ వేడుక అత్యంత ఉత్సాహంగా మరియు గంభీరంగా నిర్వహించబడింది. ఈ ప్రత్యేకమైన వేడుకలో నూతనంగా ఎన్నుకోబడిన విద్యార్థి మండలి మరియు కార్యదర్శులను
అధికారికంగా పదవిలో నియమించడం జరిగింది. వారి సంస్థ యొక్క విలువలు మరియు క్రమశిక్షణను కాపాడే బాధ్యతను స్వీకరించిన దానికి గుర్తింపుగా ఇది నిర్వహించబడింది. వేడుకను గౌరవప్రదమైన మార్చ్ 1తో ప్రారంభమైంది. స్కూల్ డైరెక్టర్ శ్రీ కె గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీమతి శారద సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నాయకత్వం, బాధ్యత మరియు నిజాయితీ ప్రతి వారికి అత్యంత అవసరమని హృదయపూర్వకంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సౌత్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి చంద్రకుమార్ మరియు సైదాబాద్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ సత్యనారాయణ నూతన కార్యదర్శులను అభినందిస్తూ వారు క్రమశిక్షణతో ముందు నిలిచి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం విద్యార్థి మండలి సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిజాయితీతో నిర్వర్తించేందుకు ప్రమాణం చేశారు. కాబట్టి మీరు రాంగ్ రూట్లో రానేది గాడి ఎడకపోతున్నాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అబ్జర్వేషన్ సార్, ఇద్దరు మీరు సెక్యూరిటీ గార్డ్స్ పెడుతున్నారు. మీరు రోడ్డు అవతల దిగండి, మీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, గార్డ్స్ ఉన్నారు, ప్లస్ ఇద్దరు టీచర్లు ఉన్నారు, వాళ్ళు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు. అక్కడ దిగి రోడ్డు దాటరండి. కానీ రాంగ్ రూట్లో మాత్రం మీ పేరెంట్స్ రాణిస్తారా? వద్దని చెప్పాలి. ఇదే మీ ఓత్. ఈ రోజు నుంచి మీ ఓత్ ఏంటి? రాంగ్ రూట్లో ఫాదర్స్ని ఎలా చేయదు. 1 వీక్ చూస్తా, 1 వీక్స్ తర్వాత చలాన్ని స్టార్ట్ చేస్తా. చేయాలా? వద్దు, మనందరం ఒకటే కమ్యూనిటీ కాబట్టి. మీ స్కూల్ అంటే మాకు చాలా ఇష్టం. జీబ్రా లైన్స్ అంటే మన సిటీలో కొద్దిగా రోడ్స్ అన్ని డ్యామేజ్ ఉన్నాయి, ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి మనకు స్టాప్ లైన్స్ కానీ జీబ్రా క్రాసింగ్స్ కానీ ఇట్లాంటివి లేవు. కాబట్టి మీరే కొద్దిగా సర్దుకుపోయి క్రాస్ చేసేటప్పుడు బోత్ సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేయాలి. సడన్గా రోడ్డు మధ్యలో పరిగెత్తడం కానీ లేకపోతే నడవడం కానీ అట్లా చూసుకోకుండా చేస్తే మనకే నష్టం. కుక్కట్పల్లి మెరిడియన్ స్కూల్ ఆధ్వర్యంలో ఆరోగ్యం, మొక్కల పెంపకం, రోడ్ సేఫ్టీలపై సామాజిక అవగాహన కోసం పాఠశాలలోని విద్యార్థులకు తల్లిదండ్రులతో పాటు రన్ నిర్వహించారు. పిల్లలు, తల్లిదండ్రులు జుంబా డ్యాన్స్లో పాల్గొన్నారు. రోడ్డు సేఫ్టీపై పిల్లలు చేసిన నాటకం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ ఇలాంటి సోషల్ రెస్పాన్స్ కార్యక్రమాల ద్వారా పిల్లలు, తల్లిదండ్రులు ఎంతో హ్యాపీగా ఉంటూ వీటి ప్రాముఖ్యతను 10 మందికి చెప్పగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం మొక్కలను పంపిణీ చేశారు. And the cause being greening our planet, as well as the involving the fathers who play a very crucial role in the development of a child. And oh, how nice. It's lovely to see the fathers running for their kids. Very nice. I wish the school many more laurels, many more such events, so that they help for the growth of humanity. దాని మెయిన్ రీజన్ హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల. సో దానికోసం అని ఇది ఒక చిన్న ఇనిషియేటివ్ లాగా మెరిడియన్ స్కూల్ వాళ్ళు బాగా చేశారు. అండ్ ఇంకోటి ఏమంటే, ఒకటి పేరెంట్స్ చిల్డ్రన్ బాండింగ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ అందరూ వాళ్ళ వర్క్లో చాలా బిజీ అయిపోయారు. సో వాళ్ళ కిడ్స్తో టైంని స్పెండ్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది కొంచెం దూరం అవుతుంది. సో అది తగ్గించడానికని ఇట్లాంటి ఇనిషియేటివ్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పిల్లలతో స్పెండ్ చేయడం, వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి చేస్తే వాళ్ళకి కూడా కొంచెం బాండింగ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి హ్యూమన్ రిలేషన్షిప్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది. Well, this is a wonderful initiative by Meridian School, Kukatpalli,
where we have tried to cover 4 aspects. One is digital detox. Here we have invited our fathers, and this is a wonderful time that they are spending with their children, with nature, and they are away from their phones since the past, I think, 1.5 hour, and nobody has had the need to take a phone and take a glance at it. That was one digital detox. Second thing was we did a street play on road safety, wherein we have all our fathers who are on the roads. So it is very important that they prioritize their safety and their family safety. తన ప్రియుడితో మాట్లాడవద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను గొంతు నిలిపి హత్య చేసిన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత నెలలో బాచుపల్లిలో జరగగా నారాయణపేటలో కేసు నమోదైంది. ఈరోజు నిందితురాల్ని బాచుపల్లిలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తల మధ్య ప్రియుడి విషయమై తరచుగా గొడవలు జరుగుతుండేవి. గత నెలలో జరిగిన ఘర్షణలో ఆగ్రహానికి గురైన భార్య తన భర్తను గొంతు నులిమి హత్య చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగా నిందితురాలిని ఈరోజు బాచుపల్లిలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వైవాహిక బంధాల్లో తలెత్తే వివాదాలు కొన్నిసార్లు ఎంతటి ఘోరాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అంజిలప్ప అని 30 years ఉంటాయి. ఆయన ఇక్కడ వజ్ర ప్రతీకులు ఆయన భార్యతోటి ఇక్కడ ఉండేవాడు, లేబర్ క్యాంప్లో ఉండేవాడు. ఆయన అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామమైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది. సో అక్కడ చనిపోయిన మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి ఆ బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది. సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్మార్టం అయింది, ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది. సో దాని తర్వాత మాకు 0 FIR చేసి అది బాచుపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆ సిటీ ఫైల్ టేకప్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులని సాక్షులు విచారించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే వాళ్ళ భార్యనే అనుమానించారు. ఆ భార్యని పోలీస్ స్టేషన్కి ఉమెన్ కాన్స్టేబుల్ పంపించి తీసుకురావడం జరిగింది. తీసుకుని విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నది. ఆమె చంపినది థ్రాట్లింగ్ చేసి గొంతు నులిమి చంపినని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకు రీజన్ ఏంటంటే మోటివ్ ఆమె తాగుడికి బానిస అయినాడు, ఇంకోటి అనుమానిస్తాడు, ఊకే కొడతాడు, తిడతాడు, హరాస్మెంట్ని తట్టుకోలేకనే నేను చేసిన అని చెప్పి చెప్తాను. సో ఆయన ఆల్కహాల్ తీసుకున్న తర్వాత పడుకున్నాక గొంతు నులిమి చంపేసింది. మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్గా హెల్త్ వాళ్ళే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ పిలిపించుకొని బాడీని ఇక్కడి నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్ళారు. బంగారు ఆభరణాలను పోలి ఉండే సిల్వర్ జ్యువెలరీకి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుందని సినీ నటి పాయల్ రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ పంజాగుట్ట ఏక్ది సిల్వర్ జ్యువెలరీ షోరూంలో న్యూ కలెక్షన్స్ను ఆమె లాంచ్ చేశారు. నిజామాబాద్లో 6వ తేదీన ఏక్ది కొత్త షోరూంను అనసూయ భరద్వాజ్ స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖాదీ ఇప్పుడు మా 3వ స్టోర్ ఓపెన్ చేయబోతున్నాము. సో ఖాదీ ఇప్పుడు నిజామాబాద్కి వచ్చేస్తుంది. సో నిజామాబాద్ ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానము. అందరూ తప్పకుండా నిజామాబాద్కి వచ్చేయండి. రేపు 6th మన స్టోర్ ప్రారంభం అండి. మార్నింగ్ 11 o'clockకి అనసూయ భరద్వాజ్ గారు వచ్చి ప్రారంభిస్తున్నారు. అలాగే అక్కడ మన సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మాకందరికి దీవెనలు ఇస్తున్నారు. సో తప్పకుండా అందరూ కూడా విచ్చేసి మన స్టోర్ రావాలి, వచ్చి మన కలెక్షన్స్ చూడాలి అని కోరుకుంటున్నాము. 3rd స్టోర్ ఇన్ హైదరాబాద్ నిజామాబాద్లో ఓపెన్ చేస్తున్నారు రేపు మార్నింగ్. అండ్ అనసూయ గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి. నిజామాబాద్లో ఎవరున్నారు అండ్ ఆల్సో ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో ఎవరున్నారు ప్లీజ్ విజిట్. అండ్ విజిట్ చేస్తేనే యాక్చువల్లీ దీన్ని ఈ స్టోర్ స్పెషాలిటీ ఏమని యూల్ అండర్స్టాండ్. బికాస్ కలెక్షన్ చూసినప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ వెరీ గుడ్, బట్ వాట్ ఇస్ స్పెషల్ ఇస్ సంథింగ్ యూ టు సీ లైవ్.
సో ఎవ్రీబడి ప్లీజ్ డూ విజిట్. అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉంది టుమారో. 1 lakh బై చేస్తే 50,000 ఆఫ్ ఉంది, అలాగే 50,000 బై చేస్తే 25,000 ఆఫ్ ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద లాంచింగ్ ఆఫర్, జస్ట్ బికాస్ ఇట్స్ a new store. So please make use and visit the store. I just selected from the store with the sari. నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఐఎమ్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ అండ్ ఎనీ గర్ల్ వుడ్ లవ్ జ్యువెలరీ.